హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెనీ అండ్ హనీ బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు మనము పంజాబీ స్టైల్ చోలే భటూరి మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ చోలే కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చోలే కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. కాబూలీ చనా 2 కప్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 టైమ్స్ వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానిన తర్వాత మన శనగలు ఇలా ఉబ్బుతాయి ఫ్రెండ్స్. నానిన తర్వాత వీటిని మరో 2 సార్లు వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే కుక్కర్లో అయినా 4 విజిల్స్ వచ్చేటట్టుగా కుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ నార్మల్గానే వెజల్ పెట్టుకొని కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కుక్ అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర 1 స్పూన్, ఆనియన్స్ స్మాల్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అన్ని మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోవడం వలన త్వరగా వేగుతాయి ఫ్రెండ్స్. గరిటె తీసుకొని అన్నీ కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అన్నీ ఒకసారి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అన్నీ కుక్ అయిన తర్వాత శనగలు ఒక హాఫ్ మిక్సీ పట్టు పెట్టుకొని పక్కన పెట్టుకొని వాటిని మన పాన్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుంది. ఒకసారి ఆల్ ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి. తర్వాత రిమైనింగ్ శనగలని యాడ్ చేసుకోవాలి. తర్వాత మ్యాంగో పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత చోలే మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలిపెట్టుకోవాలి. చూడండి మన చనా కర్రీ ఎంత బాగుందో. ఫైనల్గా కసూరి మేతి వేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. భటూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక ఎంటీ బౌల్ తీసుకొని 3 కప్స్ ఆఫ్ మైదా కానీ
గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండితోనే బటూరీ చేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 4 స్పూన్స్ ఆఫ్ సుజీ లేక ఉప్మా రవ్వని ఇక్కడ తీసుకోవాలి. ఈ సుజీ యాడ్ చేయడం వల్ల మన బటూరీ బాగా ఫ్లఫీగా అవుతుంది. ఇదే ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్. వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలి. చూడండి, అక్కడ ముద్ద విరిగిపోయింది. అంటే మన అన్ని ఇంగ్రీడియంట్స్ సరిగా కలవలేదు. కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మధ్యలో ముద్ద చేసుకుంటే ఆ ముద్ద విరిగిపోకుండా ఉంటే అప్పుడు చూడండి, ఇప్పుడు ముద్ద కరెక్ట్గా ఉంది. అంటే మన ఆల్ ఇంగ్రీడియంట్స్ సరిగా కలిసాయి. తర్వాత వాటర్ కొద్దిగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. రెడీ అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత మన డౌ ఇలా ఉంటుంది. వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా చిన్నగా ఒత్తుకోవాలి. స్మాల్ పూరీ షేప్లో ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో మాత్రమే బటూరీని కాల్చుకోవాలి. చూడండి, ఆయిల్ ఇంకా కాగలేదు ఇక్కడ. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో.
ఒకటి బాగా కాలిన తర్వాత ఇంకొకటి మాత్రమే వేసుకుంటూ బాగా పూరీలను తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి మన పూరీలు ఎంత బాగా పొంగాయో చూడండి. Our yummy chole bhature is ready to eat.